క్లియర్ చేయాలి. ఏంటిది బాబు? వాలంటీర్స్ మీరు ఇక్కడ బ్లాక్ చేయడం కాదు, మీడియా వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు. దయచేసి క్లియర్ చేయండి, మీరంతా వెళ్ళి క్లియర్ చేయండి బాబు. తమ్ముళ్ళు ప్రెస్ ఖాళీ చేయండి. వాలంటీర్స్ ప్రెస్ కొంచెం ఇక్కడ గ్యాప్ ఇచ్చేయండి. ఈ కాసులేక ప్రెస్ కి ఈరోజు దయచేసి మీడియా మిత్రులందరినీ కూడా దయచేసి సహకరించమని చెప్పి కోరుతూ, ఈరోజు ధర్మానికి అధర్మానికి జరుగుతున్నటువంటి ఈ యుద్ధంలో ధర్మం తరఫున నిలబడినటువంటి, ఆ రోజు ధర్మ సంస్థాపనకు వినియోగించినటువంటి సుదర్శన చక్రాన్ని, విల్లును, బాణాన్ని ఈరోజు ఆ రోజు అర్జునుడు కృష్ణుడు వాడినటువంటి ఆ రెండింటినీ కూడా దేశ రాష్ట్ర రాజకీయాలలో మరోసారి చక్రం తిప్పమంటూ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు సారథ్యాన్ని నడిపినటువంటి అర్జునుడిగా బాలకృష్ణ గారికి అందించడం జరిగింది. ప్రజల కోసం, ప్రజాస్వామ్యం కోసం, ఈ దేశం కోసం చంద్రన్న చక్రం తిప్పాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఈరోజు పార్టీ అధ్యక్ష దయచేసి డయాస్ క్లియర్ చేయాలి. ఈరోజు మనం ఇప్పుడే చూసాం జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని, లేక పవిత్ర కాగడాన్ని మనం ఇప్పుడే చూసి తరువాత తెలుగుదేశం పార్టీ అధ్యక్షులతో యువత ప్రతిజ్ఞ నిర్వహణ చేయడం జరుగుతుంది. తమ్ముళ్ళు చాలా పెద్ద మీటింగ్ ఇది. మా తమ్ముళ్ళు ముందరుండే వాళ్ళ క్రమశిక్షణ రావడం లేదు. పత్రిక మన మీటింగుల్లో ఎప్పుడూ జరగలేదు. ఇక్కడ వాలంటీర్లంతా ఎందుకో మీరు లాభం లేకుండా పోయారు. తమ్ముళ్ళు మంచిది కాదు, మంచిది కాదు. మీరు కొంచెం అందరిని అన్న కూర్చోండి, పోని అక్కడే కూర్చోండి, కూర్చొని పక్కలండి, లేకపోతే కొంచెం వారుగానే జరగండి. ఈరోజు ఇక్కడికి విచ్చేసిన యువత మొత్తానికి నా నమస్కారాలు. భారతదేశ చరిత్రలో, మన రాష్ట్ర చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున ఒక ప్రదేశంలో యువత సమకూరింది లేదు. ఇదే మొట్టమొదటిసారి, ఇదే ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అలాంటి చరిత్ర సృష్టించారు. ఎక్కడ చూసినా మా తమ్ముళ్లే కనపడుస్తున్నారు. రోడ్డంతా తమ్ముళ్లే కనపడుస్తున్నారు. ఇటు చూస్తే గుంటూరు వరకు, అటు చూస్తే విజయవాడ వరకు ఎక్కడ చూసినా రోడ్లు కూడా స్తంభించిపోయినాయి. రెండు సిటీలు కలిసిపోయినాయి. పెద్ద ఉత్సాహంగా మీరందరూ వచ్చారు. ఈ రోజు ఇంత బాధ్యత మనందరి పైన ఉంది. అందుకని మనమందరం కూడా ఒక ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉంది. తమ్ముళ్ళు అందరూ వెనకాలండే వాళ్ళందరూ కూడా కుడి చెయ్యి ముందర పెట్టి ప్రతిజ్ఞ చేస్తున్నారు. కుడి చెయ్యి ముందర పెట్టాలి. అందరూ ముందర, పైన కాదు, అందరూ ముందర పెట్టాలి. ప్లేస్ పెట్టడానికి ముందు లేదు కాబట్టి భుజాల పైన పెట్టుకోండి. భుజాల పైన ఎక్కడ చూసినా ఈ పక్క ఉండే తమ్ముళ్ళు, ఈ పక్క ఉండే తమ్ముళ్ళు అందరూ గట్టిగా చెప్పాలి. హైదరాబాద్ కనపడాలి. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కడి నుంచి వచ్చారో మీ ఊరికి కనపడాలి. అంత గట్టిగా చెప్పాలి. రాజశేఖర్ రెడ్డి గారి గుండెల్లో రైళ్లు పరిగెత్తే విధంగా మీరు ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉంది. నేను చెప్తాను, మీరు గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉంది.
తెలుగు జాతి ఊపిరినైన నేను యువతరం ముందడుగు వేయడానికి అవరోధంగా నిలిచిన అవినీతిని అంతం చేయడానికి నిరంతరం పోరాడతానని జాతి ఉజ్వల భవిష్యత్తు కోసం నా మేధాశక్తిని వినియోగిస్తూ అహర్నిశలు శ్రమిస్తానని తెలుగు జాతి ఔన్నత్యాన్ని ఆత్మగౌరవాన్ని తెలుగు జాతి పౌరుషాన్ని నిలబెట్టడానికి అన్న నందమూరి తారక రామారావు గారి ఆశయాల అడుగుజాడల్లో నడుస్తానని కుల మతాలకు అతీతంగా ఆర్థిక అసమానతలు రూపుమాపి పేదరికం లేని సమాజ స్థాపనకు కృషి చేస్తానని జన్మభూమి సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. చాలా సంతోషం. గట్టిగా అభినందనలు. యువ గర్జనపై పాటను ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాం. ఆదిలాబాదు తమ్ముడా కథనానికి కదిలిరా, జెండాలను బెలూన్లను ఎగరేయాల్సిందిగా కోరుతున్నాం. జెండాలను రపరపలాడించాల్సిందిగా కోరుతున్నాం. తెలుగుదేశం పార్టీ జెండాలను రపరపలాడించాల్సిందిగా కోరుతున్నాం. కొండని జెండాలుగా చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అభిమానతనాన్ని ఈ రోజు చూపించాల్సినటువంటి సందర్భం ఇది. ఏమిటిది? ఎటు చూసినా పసుపు వన్నెల జెండాలు, రెపరెపలాడుతున్న జెండాలే. సర్కారులో గద్దోలై గర్జించగలే. ఆదిలాబాదు తమ్ముడా కథనానికి కదిలిరా, నిజామాబాదు యువతగా నిజం తెలిసి ఉరికిరా. వరంగల్లు చెల్లెల రుద్రమలై ఉరిమిరా, రెపరెపలాడాలి జెండాలు. శ్రీకాకుళం సింగమై ఆర్థిక వసంతాల పౌరుషాన్ని చూపించాల్సిన సమయం ఇది. ఎంతటి కమనీయమైన దృశ్యం ఇది. పసుపు వన్నెల జెండా రెపరెపలాడుతుంటే ఈ వేదిక, ఈ ప్రాంగణం మొత్తం కూడా పసుపు జెండా మారిపోయింది. రెపరెపలాడించాలి తమ్ముళ్ళు మరింతగా. నెల్లూరి పిల్లగా పల్లెమోలే ఎగిసిరా, చిత్తూరి పిల్లగా కట్టోలే మెరిసిరా, కరీంనగర్ వీరుడా కథనానికి వేగరా, మహబూబ్నగర్ ధీరుడా సమరానికి తమ్ముళ్ళు ఆ చివరి వరకు కనుచూపు మేర కనిపిస్తున్నాయి. ఆ వెనుకున్న వాళ్ళు కూడా రెపరెపలాడించాలి. నెల్లూరి పిల్లగా పల్లెమోలే ఎగిసిరా, చిత్తూరి పిల్లగా కట్టోలే మెరిసిరా. రోడ్డు మీద ఉన్నటువంటి కార్యకర్తలు కూడా రెండాలు రెపరెపలాడించాలి. వేదిక ప్రాంగణాన్ని చేరుకున్నటువంటి వాళ్లకు చూసేటువంటి అదృష్టం ఉంటే వేదిక రాలేకపోయినటువంటి లక్షలాది మంది 50 కిలోమీటర్ల మేరగా ఇటు గుంటూరు దాటి ఇటు విజయవాడ దాటి రహదారులు మొత్తం నిండిపోయినాయి. 50 కిలోమీటర్ల మేర అంటే సభాస్థలికి చేరుకోలేనటువంటి సందర్భం ఇది. రంగారెడ్డి, అరే రంగారెడ్డి, రంగారెడ్డి పులి బిడ్డ రణానికి రారా, గుంటూరు యువ సింహం గుప్పించి లేలే. తమ్ముళ్ళు మరింతగా రెపరెపలాడించాలి. కనుచూపు మొత్తం కనిపించాలా, జెండాలు ఎగరాలి. తెలుగుదేశం పార్టీ జెండా మోయడం అంటే గౌరవానికి, ఆత్మ గౌరవానికి ప్రతీక, ఆత్మస్థైర్యానికి ప్రతీక.